డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, జోసా 2026 రౌండ్ 5 అయితే ఈ రోజేనమ్మా. ఇది ఆఖరి రౌండ్. మరి ఆల్మోస్ట్ వాళ్ళు మనకి జోసా రౌండ్ ఎండ్ అయిపోతుంది. ఆఖరి రౌండ్ అంటే ఐఐటీస్కి ఐఏఎస్కి మాత్రమే ఆఖరి రౌండ్ అవుతుంది ఇది. మనకి ఎన్ఐటీ కూడా ఇంకా ఉంది. ఎన్ఐటీ ప్లస్ సిస్టము, ఎన్ఐటీ ప్లస్ IIIT జిఎఫ్టీకి ఇంకా వన్ మోర్ రౌండ్ ఉంది. ఆల్మోస్ట్ వాళ్ళు మరి అన్ని రౌండ్స్ అయిపోయినట్టే. జోసా రౌండ్ మొత్తం అయిపోయిందమ్మ. మొత్తం ఆల్మోస్ట్ ఆల్ 95% జోసా అయిపోయింది. మరి హ్యాపీగా ఇక వెళ్ళి ఐఐటి స్టూడెంట్స్ అందరూ కూడా ఇక వెళ్ళి మరి మీ యొక్క రెస్పెక్టివ్ కాలేజెస్లో ఫిజికల్ రిపోర్టింగ్ చేయవచ్చు. ఇక ఆల్మోస్ట్ వాళ్ళు ఐఐటికి సంబంధించిన వీళ్ళు ఏం చేశారంటే అందరూ 22nd ఆన్వర్డ్స్ అందరు కూడా ఓరియంటేషన్ ప్రోగ్రామ్ నుంచి స్టార్ట్ చేశారు. కాబట్టి మరి ఈ రోజు నుంచి మరి ఇక నుంచి మీరు వెళ్ళిపోవాలా. మరి ఈరోజు ఏమైనా మారిద్దా లేదా అనేది చూద్దాం మనం. మరి ఈరోజు దీనికి షెడ్యూల్లోకి వెళ్ళినట్టయితే మనం ఇక్కడ రౌండ్ 5 అయిపోయి రౌండ్ 4 అయిపోయింది. రౌండ్ 5 గుర్తుపెట్టుకోండి. ఆఖరి రౌండ్ ఓన్లీ ఫర్ ఐఐటీస్ గుర్తుపెట్టుకోండి. రౌండ్ 5 ఫైనల్ రౌండ్ ఫర్ ఐఐటీస్ అండ్ ఐఏఎస్సి. చాలామందికి సార్ ఇంకో రౌండ్ ఉంటుందా మీరు ఎందుకు చెప్తారంటే, ఓన్లీ ఇక్కడ ఏమన్నారు, ఫైనల్ రౌండ్ ఫర్ ఐఐటీస్ ఐఏఎస్ అన్నారు. కానీ ఫైనల్ రౌండ్ ఫర్ ఐఐటీస్ ఐఏఎస్ ప్లస్ ఎన్ఐటీస్ అనలేదు కదా. ఎన్ఐటీస్ కూడా మనకు బాకీ ఉంది. ఇంక ఇది ఎన్ఐటీ సిస్టమ్ ఉంది. ఇది ఫర్ ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ ఓన్లీ అన్నాడు. రౌండ్ 6 అని దేనికి, ఎన్ఐటీ ప్లస్ సిస్టమ్ ఓన్లీ. లాస్ట్ ఇయర్ రౌండ్ 7 కూడా జరిగింది. ఇది ఈ ప్లేస్లో మనకి ఈ సంవత్సరం ఒక రౌండ్ తక్కువ రావటం అయితే జరిగింది. స్టూడెంట్స్ ఈరోజు 5 గంటలకి 16వ తారీఖు కదా, 5 గంటలకి సీట్ అలొకేషన్ రౌండ్ 5 వచ్చేస్తుంది. మరి రౌండ్ 5లో మరి ఎంతమందికి మరి సీట్ అలొకేషన్ అవుతుందో ఐఏఎస్సి ఐఐటీస్ ఏమైనా చేంజ్ అవుతాయా లేదా అనేది చూడాలా. మారితే మారొచ్చులేమ్మా. స్టూడెంట్స్ కొంతమందికి మరి రౌండ్ 5లో కొంచెము చేంజ్ అయితే అవ్వచ్చు. ఇది లాస్ట్ రౌండ్ కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా చేంజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఐఐటి మరి మిగతా వాళ్ళకైతే ఇంకో రౌండ్ ఉంది, వన్ మోర్ రౌండ్ ఉంది. మరి ఫిజికల్ ఇది పిఏఎఫ్ పేమెంట్ చేయాలి గుర్తుపెట్టుకోండి. మనకి 17వ తారీఖు నుంచి రేపటి నుంచి పిఏఎఫ్ పే చేయాలమ్మా. ప్రతి ఒక్కళ్ళు కూడా రేపటి నుంచి పిఏఎఫ్ పే చేయాల్సి ఉంటుంది. స్టూడెంట్స్ అందరూ బై 24th నుంచి 22nd నుంచి పిఏఎఫ్ పే చేయాలి. మనకి రౌండ్ 6 వచ్చేసి ఎప్పుడు వస్తుంది, మనకి 22nd నుంచి రౌండ్ 6 వస్తుంది. 22nd రౌండ్ 6 వచ్చేది 22ndకి వచ్చేసింది. విత్డ్రాల్ కావాలంటే మీరు హ్యాపీగా బయటకు వచ్చేయచ్చు, నో ప్రాబ్లం స్టూడెంట్స్. మరి ఈ విధంగా మరి ఆల్మోస్ట్ ఆల్ జోసా కౌన్సిలింగ్ అయితే ఎండ్ అయిపోతుంది. ఇక మనకి సీశాబ్ కౌన్సిలింగ్ మాత్రమే ఉందమ్మా. సీశాబ్ కౌన్సిలింగ్ మాత్రమే ఉంది. ఓన్లీ సీశాబ్ కౌన్సిలింగ్ మనకి బాకీ ఉంది. సీశాబ్ కౌన్సిలింగ్ 28th నుంచి స్టార్ట్ అవుతుంది అనుకుంటా. సీశాబ్ స్పెషల్ రౌండ్ మనకి సీశాబ్ స్పెషల్ రౌండ్ ఎప్పుడంటే 28th నుంచి స్టార్ట్ అవుతుందమ్మా. సీశాబ్ స్పెషల్ రౌండ్ డిస్ప్లే ఆఫ్ వేకెన్సీస్ 28th వచ్చేస్తాయి. 28th ఎవరికైనా మన సబ్స్క్రిప్షన్ మరి మెంటర్షిప్ తీసుకున్న స్టూడెంట్స్కి ప్రతి ఒక్కరికి కూడా మరి 28th మరి డిస్ప్లే ఆఫ్ వేకెన్సీస్ వస్తాయి. కాబట్టి వాళ్ళకి నేను ఆల్మోస్ట్ వాళ్ళు మనం ఎవరైతే ఆల్రెడీ జోసా రౌండ్లో మెంటర్షిప్ తీసుకున్నారో వాళ్ళందరూ కూడా ఈ లిస్ట్ ఇస్తాను. వేకెన్సీ లిస్ట్ అయితే మనకి ఎక్సెల్స్ మరి పీడిఎఫ్ ఎక్కడెక్కడ ఉన్నాయి, ఏంది ఉన్నాయి, ఎన్ని సీట్స్ ఉంటాయి. లాస్ట్ ఇయర్ మనకి 13,000 సీట్లు మిగిలి ఉన్నాయి. మరి ఈ సంవత్సరం 15,000 సీట్లు మిగులుతాయేమో అనుకుంటున్నాను. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా ఇప్పుడు అందరూ బయటకు వస్తారు, నో ప్రాబ్లం. మరి 5th 6th రౌండ్లో భారీగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే స్టూడెంట్స్ అందరూ కూడా మధ్యలో ఈ విట్టు, అమృత, మరి డీమ్డ్ యూనివర్సిటీ ఎస్ఆర్ఎంకి వెళ్ళిపోతున్నారు. కొంతమంది తెలంగాణ ఎఫ్సెట్కు వచ్చేస్తారు. మరి 5th రౌండ్లో ఈరోజు జరిగే 5th రౌండ్లో వచ్చే 5th రౌండ్లో కొంచెం చేంజెస్ అయితే డెఫినెట్గా ఉంటాయి. 5th రౌండ్కి 6th రౌండ్కి చేంజెస్ డెఫినెట్గా ఉండే అవకాశం అయితే ఉంది. ఎక్స్పెక్టెడ్ అంటే లాస్ట్ ఇయర్ ప్రకారం నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. 28th మనకి ఇది వచ్చేస్తుంది. మరి ఇంకెవరైనా సీసీఆబ్కి ఓన్లీ సీసీఆబ్కి మరి మెంటర్షిప్ కావాలంటే జాయిన్ అవ్వచ్చు. జోసా అయిపోయింది కదా, ఓన్లీ సీశాబ్ కావాలంటే మెంటర్షిప్ స్టూడెంట్స్ కావాలంటే ఇక జాయిన్ అవ్వచ్చు.
ఇది మన క్యూఆర్ కోడ్, అమౌంట్ పే చేసి మీరు సర్వీస్ అయితే తీసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ అయిపోయిందమ్మా ఈ సంవత్సరం. జోసా అయితే ఆల్మోస్ట్ ఆల్ ఎండ్ అయిపోయింది. మనకి సీశాబ్ మాత్రమే ఉంది. సీశాబ్ మాత్రమే ఉంది. ఎవరైతే మరి మన మెంటర్షిప్లో జాయిన్ అయ్యారో వాళ్ళకైతే నేను ఆల్రెడీ లిస్ట్ ఇచ్చేస్తాను. స్టూడెంట్స్ అందరికీ 28వ తారీఖు వరకు లిస్ట్ ఇస్తానమ్మా, గుర్తుపెట్టుకోండి. కొంతమంది సార్ ఇప్పుడే వేకెన్సీ లిస్ట్ అడుగుతున్నారు. మెంటర్షిప్ జాయిన్ అయిన స్టూడెంట్స్ వేకెన్సీ లిస్ట్ అడుగుతున్నారు. మరి జోసా వాళ్ళు వేకెన్సీ లిస్ట్ ఇవ్వండి, నేను ఇవ్వలేను కదా. వేకెన్సీ లిస్ట్ వచ్చిన తర్వాత 28వ తారీఖు కానీ 28ని 29ని అందరికీ లిస్ట్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కొత్తగా ఎవరైతే చేరతారో వాళ్ళకు కూడా మరి అదే రోజు లిస్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. వేకెన్సీస్ ఎక్కడ అన్నట్టు అంటే ఐఐటీస్ మనకు వదిలేయండి. ఐఐటీస్, ఐఐసి బెంగళూరు వదిలేయాలి. మిగతాది ఎన్ఐటీస్ 32 ఎన్ఐటీస్, 26 ట్రిపుల్ ఐటీస్, అదేవిధంగా 54 జిఎఫ్టీస్ ఉన్నాయి ఈసారి. మరి అన్నిటి కూడా మరి అడ్మిషన్స్ అయితే సీశాబ్కి ఈసారి సీట్లు మిగిలే అవకాశం అయితే ఇది. స్టూడెంట్స్ మనకి 22 నుంచి అయితే కేటగిరీ రిస్టోరేషన్ కూడా స్టార్ట్ అవుతుంది. ఎవరికైనా కేటగిరీ మళ్ళీ వాళ్ళు సపోజు జోసాలో కొన్ని సందర్భాల్లో సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయకుండా ఉంటారు కదా. సపోజు ఓబీసీ కానీ ఈడబ్ల్యూఎస్ కానీ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయలేకపోతే మీరు జనరల్గా వెళతారు. మీకు బై ద టైమ్ నవ్వు మీకు సర్టిఫికేట్స్ ఉన్నాయి మీ దగ్గర. ఇప్పుడు మీరు 22 నుంచి మీరు సర్టిఫికేట్స్ మళ్ళీ వాళ్ళకి కేటగిరీ మళ్ళీ ఒరిజినల్గా రిస్టోరేషన్ చేయాలన్నమాట. మీకు ఈడబ్ల్యూఎస్ కావాలంటే ఈడబ్ల్యూఎస్ వస్తుంది, ఓబీసీ ఎన్సీఎల్ కావాలంటే ఓబీసీ ఎన్సీఎల్ వస్తుంది. జోసాలు అది పోయింది. అవకాశాన్ని మళ్ళీ వీళ్ళు కల్పించడం అయితే జరిగింది. ఇది స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే 16వ తారీఖు ఈ రోజు నుంచి మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు, క్యాన్సిలేషన్ చేసుకుని మీరు జోసా నుంచి బయటకు రావచ్చు. 22 నుంచి మీకు పిఏఎఫ్ పేమెంట్ కట్టాలమ్మా. ప్రతి ఒక్కరు పిఏఎఫ్ పేమెంట్ కడితేనే మీరు ఆల్రెడీ ఐఐటీస్ వాళ్ళు నో నీడ్ టు పే ఎనీ పిఏఎఫ్ అమౌంట్. మీరు పిఏఎఫ్ అమౌంట్ కడితేనే మీకు సీటు ఉంటుంది. ఎన్ఐటీ కానీ ట్రిపుల్ ఐటీ కానీ జిఎఫ్టీ వచ్చిన వాళ్ళు. ఇది స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్. ఈరోజు మనకి ఫైనల్గా ఈరోజు 5 గంటలకి మనకి రౌండ్ 5 అయితే వచ్చేస్తుంది. ఆల్ ది బెస్ట్ స్టూడెంట్. దిస్ ఈజ్ మీ రవికుమార్ సైనింగ్ అప్. థ్యాంక్ యూ.